అవును, ఇంతకు ముందు ఎక్కడ పనిచేసావు? ఇంతకు ముందు జడ్జి ఇంట్లో పనిచేశాను. దానికి ముందు కలెక్టర్ గారి ఇంట్లో పనిచేశాను. దానికి ముందు అది కమిషనర్ ఇంట్లో పనిచేసావా? లేదమ్మా, డాక్టర్ గారి ఇంట్లో పనిచేశాను. పెద్ద పెద్ద ఇళ్లలో పనిచేసావు, ఇక్కడేలా పనిచేస్తావో చూద్దాం. అమ్మా, ఇంతవరకు పనిచేసిన ఇళ్లలో మంచి పేరే సంపాదించుకున్నాను. మీ ఇంట్లో కూడా తప్పకుండా మంచి పేరే సంపాదించుకుంటానమ్మా. మాట్లాడకుండా రా. ఏంటండి మీరు కూడా ఇంత నీచంగా? ఈ పని మనిషి వచ్చిన రోజే మనల్ని ఇలా అవమానించిందంటే దీని దగ్గర కాస్త జాగ్రత్తగానే ఉండాలి. మనల్ని అవమానించడానికి ఎక్కడెక్కడి నుంచో మనుషులు వస్తుంటే నాకు చాలా ఫీలింగ్ గా ఉంది. మీరంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇంట్లో ఉన్న మాధవిని బయటికి తరివేయలేకపోతున్నావని సతమతం అవుతున్నావు. ఇప్పుడు కొత్తగా మీనాక్షి అని ఒకరితొచ్చింది. ఛ! పైగా తను ఎవరో రికమెండేషన్ మీద వచ్చింది. తను ఇంకా ఏమేమి చేయబోతుందో, మనం ఎన్ని అవస్థలు పడాలో ఏమిటో. ఈ కలర్ పేపర్ తోటి మనల్ందరినీ జోకర్లు చేసేసింది. అవును, అబ్బాయితో ఫోన్లో మాట్లాడటం మొదలెట్టేశావా? అబ్బాయి నీ టేస్ట్కి తగ్గట్టుంటాడా? నువ్వు చెప్పేది ఇప్పుడే వినడం మొదలు పెట్టాడా? అక్కా అక్కా ఏమైంది మాయా? ఏమీ లేదు, నువ్వు చెప్పు. పెళ్లి పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? సరేనే, నేను తర్వాత మాట్లాడతాను. ఏం జరుగుతుంది? అక్క అక్క అని వాయిస్ వినపడింది. ఇక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. అమ్మా, మాయా, ఏమైంది? ఎందుకు ఇలా భయపడుతున్నావు? మాయా, ఏం జరిగిందో చెప్పు. అమ్మా, భూతం భూతం నోతిలో భూతం. ఏమంటున్నావే? నేను బంగ్లా వెనకున్న నోతి దగ్గర నిలబడి ఫ్రెండ్ తోటి ఫోన్లో మాట్లాడుతుంటే అప్పుడు నన్నెవరు అక్క అక్క అని పిలుస్తున్నట్లుగా గొంతు వినిపించింది. ఆ గొంతు ఎంతో భయంకరంగా ఉందమ్మా, వినడానికి చాలా భయంకరంగా ఉంది. నోటి మీద ఉన్న మూత డమాల్ డమాల్ అని కొట్టుకుందమ్మా. నువ్వు చెప్పేది నమ్మబుద్ధి కావడం లేదే. ఏదో భ్రమలో ఉన్నట్టున్నావు. పేడకల కన్నావా? అయ్యో లేదమ్మా, నిజంగానే నేను గొంతు విన్నాను. ఇలా చూడు, జానకి ఆత్మ వల్ల ఇంతకు ముందు నువ్వు ఇబ్బందులు పడ్డావు. నువ్వు బంగ్లా వెనుకున్న బావి దగ్గరకు వెళ్ళడమే తప్పు. ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళకు. అవన్నీ మనసులో పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు. అమ్మా, ఎంత భయంగా ఉందమ్మా. భయపడకు భయపడకు, ఉండు. ఇదిగో ముందు మంచినీళ్ళు తాగు. గంగ అవుట్ హౌస్ లోనే ఉందా?